మనకి ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ యొక్క మీరు ఓకే ఆన్లైన్ లో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ లాజికల్ రీజనింగ్ ఉంటది, సెకండ్ రౌండ్ కాంపిటేటివ్ కోడింగ్ ఇవన్నీ వస్తాయి, కంప్లీట్ అయితే అప్పటి వరకు ఎవరితో మాట్లాడరు, మీకు లాజికల్ స్కిల్స్ ఉంటే చాలు. తర్వాత రౌండ్ కంపెనీకి పిలుస్తారు, పిలిచినప్పుడు అక్కడ హెచ్ఆర్ తో ఫేస్ టు ఫేస్ లైక్ డైరెక్ట్ ఫిజికల్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, లేకపోతే జూమ్ కాల్ ఉండొచ్చు. ఆ జూమ్ కాల్లో అయినా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. అట్లా మాట్లాడేటప్పుడు లైక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ ఎంత నీట్ గా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి, మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో, మీ రెజ్యూమ్లో ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేశారు అండ్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశారో అవి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అవి ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం స్టార్ అనే కాన్సెప్ట్ నేర్పిస్తామండి. అంటే స్టార్ అంటే 4 letters, STAR, సిచ్యువేషన్, టాస్క్, అప్లై, రిజల్ట్. ఓకే, సో ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకున్నాము, ఆ తీసుకున్న ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎలాంటి టాస్క్స్ లో మనం ఇండిపెండెంట్ గా ఇన్ డెప్త్ ఇన్వాల్వ్ అయ్యాము అండ్ దాన్ని ఎట్లా అప్లై చేసాం, అప్లై చేయటం వల్ల మనకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది. సో ఇది ఇంత ఇన్ డీటెయిల్డ్ గా మీ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ లో మీరు యూజ్ చేసిన స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూయర్ దగ్గర నుంచి రిటర్న్ క్వశ్చన్స్ అన్నవి తగ్గుతాయి అండ్ ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవుతాడు.